వాస్తు టిప్స్. మీ ఇంటి ఈ దిశలో కలబంద మొక్క ఉంటే ఎప్పటికీ లక్ష్మీ కటాక్షమే. మనం జీవించే ఈ ప్రపంచంలో మొదటి గురువు ప్రకృతి మాత్రమే. మన నిత్య జీవితంలో ప్రకృతి ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది. కొన్ని పరిస్థితులలో ఈ ప్రకృతి మనకు వైద్యుడిగాను వ్యవహరిస్తూ ఉంటుంది. అన్ని రోగాలకు ప్రకృతి దగ్గర వైద్యం లభిస్తుంది. అది మొక్కల ద్వారా మాత్రమే జరుగుతుంది. చాలా వ్యాధులకు విరుగుడు మందులను తయారు చేస్తూ ఉంటారు. అలాంటి ఎన్నో వైద్య మూలికలు లభించే ఈ ప్రకృతిలో కలబంద, దానినే ఆంగ్లంలో అలోవీరా అని కూడా అంటాము. ఈ కనుబొందలు అనేక రకములైన ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కలబంద ఇంటి వాస్తులో కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. మీరు ఇప్పటివరకు మా పురాణ రహస్యాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇప్పటికే మా ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు వీలు కుదిరినప్పుడు మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. కలబంద విశిష్టత. కలబందలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్లనే కలబందను ఔషధాలలోనూ, ఫేస్ క్రీమ్ మరియు ఫేస్ వాష్, ఇతర కాస్మెటిక్స్, మందుల తయారీలోనూ వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో తులసితో పాటు కలబంద మొక్కను కూడా పెంచుతూ ఉంటారు. తద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతూ ఉంటారు. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ గా అందరూ భావిస్తూ ఉంటారు. కలబందకు ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. కలబంద ద్వారా వచ్చే లాభాలు వలన ప్రస్తుతం కలబందను ఉపయోగించటం ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. కేవలం ఈ కలబంద పంటను పండించడానికి చాలామంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. కలబందను ఇంట్లో ఏ దిక్కులో పెంచాలి? కలబందను ఇంట్లో ఒక్కో దిక్కులో ఉంచితే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది. కలబందను తూర్పు దిక్కులో పెంచడం వలన ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కలబందను ఉత్తర దిక్కులో పెంచడం వలన ప్రతికూల పరిస్థితులు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కలబందను తూర్పు మరియు ఉత్తర దిక్కుల్లోనే పెంచుకోవడం చాలా ఉత్తమం. కలబందను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయువ్య దిశలో పెంచకూడదు. కలబందను ఇంటి గుమ్మానికి వేలాడుతీయడం వలన ప్రతికూల శక్తులు ఇంటిలోకి ప్రవేశించకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మరలా కలుసుకుందాం. అప్పటివరకు ఓం నమః శివాయ.